ముందు సాధారణంగా మన శరీరం ఎలా పనిచేస్తుందో తెలుసుకుందాం. మెదడు ముందు భాగం మరియు వెనుక భాగం అని 2 భాగాలుగా విభజించబడింది. మళ్ళీ ముందు భాగం, కుడి భాగం, ఎడమ భాగంగా విడదీయడమైంది. శరీరం యొక్క ఎడమవైపును మెదడు యొక్క కుడి భాగం నియంత్రిస్తుంది. అదేవిధంగా శరీరం యొక్క కుడివైపును మెదడు యొక్క ఎడమ భాగం నియంత్రిస్తుంది. అదనంగా మెదడు యొక్క 2 ఎడమ మరియు కుడి భాగాలు ఇతర విధులను నిర్వహిస్తాయి. ప్రాణం నిలబడి ఉండటానికి కీలకమైన విధులన్నిటినీ మెదడు వెనుక భాగం నియంత్రిస్తుంది. శరీరంలోని అన్ని భాగాలకు రక్తాన్ని సరఫరా చేయడానికి మరియు ఆ రక్తాన్ని గుండె వరకు తిరిగి చేర్చడానికి 2 రకాల రక్తనాళాలుంటాయి. గుండె నుండి వెళ్లే రక్తం శరీరంలోని ప్రతి భాగానికి ఆక్సిజన్ను సరఫరా చేస్తుంది. జీవితానికి ఆక్సిజన్ అనేది అత్యంత అవసరం. ఈ రక్తాన్ని ఎరుపు రంగులో చూపించబడిన నాళాలు తీసుకువెళ్తాయి. ఈ ఎర్ర నాళాలను ధమనులు లేదా ఆర్టరీస్ అంటారు. మెదడు కుడివైపున రక్తం సరఫరా చేసేందుకు 2 ఎరుపు ఆర్టరీస్ ఉన్నాయి. ఈసీఏ లేదా ఎక్స్టర్నల్ కరోటెడ్ ధమని మెదడు యొక్క కవచాలకు రక్తాన్ని సరఫరా చేస్తుంది, మరియు ఐసీఏ లేదా ఇంటర్నల్ కరోటెడ్ ధమని మెదడు లోపలి భాగానికి రక్తాన్ని సరఫరా చేస్తుంది. అదేవిధంగా ఎడమవైపున ఈసీఏ మెదడు యొక్క కవచాలకు రక్తాన్ని సరఫరా చేస్తుంది, మరియు ఐసీఏ మెదడు లోపలి భాగానికి రక్తాన్ని సరఫరా చేస్తుంది. మెదడులోని వెనుక భాగానికి బేసిలర్ ధమని రక్తాన్ని సరఫరా చేస్తుంది. ఇది 2 ధమనులు కలిసి చేరడం ద్వారా ఏర్పడుతుంది. వీటిని వర్టిబ్రల్ ధమనులు అంటారు. రక్తం నుండి వచ్చే ఆక్సిజన్ను శరీరంలోని వివిధ భాగాలు ఉపయోగించిన తర్వాత ఈ రక్తం నీలం రంగులో చూపించబడే నాళాల ద్వారా గుండెకు తిరిగి చేరుతుంది. ఈ నీలి నాళాలను వెయిన్స్ అంటారు. సాధారణంగా ఎరుపు ఆర్టరీస్ మరియు నీలం వెయిన్స్ ఒకదానితో ఒకటి కనెక్ట్ కాకూడదని తెలుసుకోవడం ముఖ్యం. ఇప్పుడు మనం రోగికి వచ్చిన సమస్య గురించి వివరించుకుందాం. కొంతమంది రోగులలో ఎరుపు ధమనులు లేక ఆర్టరీస్ మరియు నీలం సిరల లేక వెయిన్స్ మధ్య అసాధారణ కనెక్షన్లు ఉండవచ్చు. తెలియని కారణాల వల్ల ఈ చిన్న అనుసంధానాలు ఉబ్బి పెద్దవవుతాయి. ఇది సాధారణమైన విషయం కాదు. వైద్యులు ఈ సమస్యను ఆర్టీరియోవీనస్ మాల్ఫార్మేషన్ లేదా ఏవిఎం అని అంటారు. ఏవిఎం అనేది ఒక కష్టమైన చిక్కుముడిలా ఉంటుంది. అది మెదడులో ఎక్కడైనా ఉండొచ్చు. ఏవిఎంలో 3 భాగాలుంటాయి. మొదటిది ఎర్ర రంగులో ఉండి రక్తాన్ని సరఫరా చేసే ఆర్టరీ. రెండోది రక్తనాళాలు ముడులుగా ఉండే నైడస్. మూడోది రక్తాన్ని గుండెకి వెనక్కి తీసుకెళ్లిపోయే వెయిన్. ఏవిఎంలో ధమని సాధారణం కంటే ఎక్కువ రక్తాన్ని తెస్తుంది మరియు అధిక పీడనంలో ఉంటుంది. ఫలితంగా ఏవిఎం చీలిపోవచ్చు. ఫలితంగా మెదడులో రక్తస్రావం జరుగుతుంది. ఏవిఎం అనేది చీలిపోయి మెదడులో రక్తం గడ్డకట్టడానికి కారణమైతే దానికి వీలైనంత త్వరగా చికిత్స చేయవలసి ఉంటుంది. ఇది చాలా ముఖ్యం, ఎందుకంటే ఏవిఎం చీలిపోయిన తర్వాత అది మళ్లీ చీలిపోయే అవకాశం ఉంది. ఇది రోగి ప్రాణానికి ముప్పుని పెంచుతుంది. ఏవిఎం మళ్లీ ఎప్పుడు చీలిపోతుందో మనం అంచనా వేయలేం. ఇలా రాబోయే కొద్ది రోజులు, నెలలు లేదా సంవత్సరాల్లో జరగచ్చు. రోగికి ఈ కింది లక్షణాలు ఉండవచ్చు: తలనొప్పి, మూర్ఛలు, స్పృహ కోల్పోవడం. ఈ పరిస్థితిని తెలుసుకోవడానికి 3 రకాల టెస్టులు చేస్తారు. సిటీ స్కాన్ అనేది సమస్య యొక్క కారణాన్ని తెలుసుకోవడానికి చేసే మొదటి టెస్ట్. రక్తం గడ్డ వంటి సమస్య ఉంటే సిటీ స్కాన్ దాని స్థానాన్ని కనుగొనడంలో సహాయపడుతుంది. ఇది రోగ నిర్ధారణకు సహాయపడే ఇతర లక్షణాలను కూడా చూపిస్తుంది. ఎంఆర్ఐ స్కాన్ వెంటనే అవసరం ఉండొచ్చు లేదా ఉండకపోవచ్చు. ఏవిఎం ఉందని అనుమానం ఉంటే దానికి సరఫరా చేసే ధమనులను, నైడస్ని, దాని నుండి రక్తాన్ని వెనక్కి తీసుకువెళ్లే సిరలను గుర్తించడానికి యాంజియోగ్రామ్ టెస్ట్ చేస్తారు.
యాంజియోగ్రామ్ టెస్ట్ కోసం సాధారణంగా కుడి కాలు యొక్క ధమనిలో సూదిని వేస్తారు. దీని ద్వారా క్యాథెటర్ అనే మెడికల్ గ్రేడ్ ట్యూబ్ ఒకటి శరీర ధమనుల్లోకి పంపుతాము. దాన్ని వివిధ ధమనుల ద్వారా ముందుకు పంపుతూ మెదడు వరకు చేరుస్తాము. అప్పుడు కాంట్రాస్ట్ అనే ఒక ద్రవ పదార్థాన్ని క్యాథెటర్ ట్యూబ్లోకి ఎక్కించి మెదడుకి పంపిస్తారు. యాంజియోగ్రామ్ టెస్ట్ ద్వారా మెదడులో ఉండే రక్తనాళాలు చూడవచ్చు. అప్పుడు చిత్రాలను డిఎస్ఏ గది లోపల ఉన్న స్క్రీన్పై తెచ్చి చూస్తారు. ఈ చిత్రాలలో వ్యాధి వివరాలు తెలుస్తాయి. ఇప్పుడు మనం అందుబాటులో ఉన్న చికిత్స సదుపాయాల గురించి వివరించుకుందాం. మా విభాగంలో మేము రక్తనాళాల లోపల జరిగే చికిత్సలను నిర్వహిస్తాము. ఈ రకమైన చికిత్సని ఎంబోలైజేషన్ అంటారు. దీనికోసం మేము రోగి తలను తెరవము. ఎంబోలైజేషన్ అనగా క్యాథెటర్ ట్యూబ్ ద్వారా మందులు లేదా సింథటిక్ పదార్థాలని రక్తనాళంలోకి పంపి అసాధారణ ప్రాంతానికి రక్త ప్రవాహాన్ని ఆపే చికిత్స. ఈ చికిత్స యాంజియోగ్రామ్ టెస్ట్ లాగానే ఉంటుంది. మేము మెదడు వరకు ఆర్టరీల ద్వారా మరొక క్యాథెటర్ ట్యూబ్ను ఉంచుతాము. క్యాథెటర్ ట్యూబ్ ఏవిఎంకి చేరుకున్న తర్వాత దాన్ని మూసివేయడానికి ఒక మందుని పంపుతాము. ఒక సెషన్లో ఏవిఎంని పూర్తిగా మూసివేయడం సాధ్యం కాకపోవచ్చు. ఇది ఒక సెషన్లో జరగకపోతే రోగికి మళ్లీ ఈ ప్రొసీజర్ చేయవలసుంటుంది. కొన్నిసార్లు ఏవిఎం పెద్దదిగా ఉంటే ఎంబోలైజేషన్తో దానిని నయం చేయలేము. అలాంటప్పుడు ఎంబోలైజేషన్ అయ్యాక రోగి ఇంకో చికిత్స చేయించుకోవాలి. దీనిలో 2 రకాలున్నాయి. అవి కేసుని బట్టి మారిపోతాయి. మొదటిది గామా నైఫ్ ట్రీట్మెంట్. అది ఒక రకమైన రేడియేషన్ థెరపీ. రెండోది సర్జరీ. ఈ చికిత్సలో కొన్ని ప్రమాదాలున్నాయి. ఆర్టరీలో సూది పొడిచిన కాలులో ఒక చిన్న గడ్డ ఏర్పడవచ్చు. మెదడులో ఆర్టరీలలోకి క్యాథెటర్ ట్యూబ్స్ పంపినప్పుడు ఈ మెదడు యొక్క ఆర్టరీలకి గాయమయ్యే అవకాశం ఉంది. ఎంబోలైజేషన్ సమయంలో ఏవిఎం మళ్లీ పగిలిపోవచ్చు. ఇలా జరిగితే రోగి పరిస్థితి అధ్వానంగా మారవచ్చు. ఎందుకంటే ఏవిఎం పగిలినప్పుడు మెదడులో రక్తం గడ్డకడుతుంది. ఏవిఎం యొక్క సైజు, స్థానం మరియు గడ్డ సైజుపై ఆధారపడి రోగికి గడ్డను తొలగించడానికి అత్యవసర శస్త్రచికిత్స అవసరం కావచ్చు. ఫలితంగా రోగి యొక్క ఆసుపత్రి లేదా ఐసీయూ బస ఖర్చులు పెరుగుతాయి. వారి మెదడు మరియు శరీరంలో కొన్ని కొత్త సమస్యలు రావచ్చు. కోలుకోవడానికి సమయం పట్టవచ్చు. నిమ్హాన్స్లో మాకు ఏవిఎంలకు చికిత్స అందించే అనుభవం ఉంది. అయినప్పటికీ ఏవిఎం క్లిష్టమైన పరిస్థితి. అందువల్ల సమస్యలకు అవకాశం ఎక్కువ ఉంటుంది. సంక్లిష్టమైన ఏవిఎం కోసం చికిత్స పొందుతున్న రోగి యొక్క ప్రాణానికి కూడా కొంచెం ముప్పు ఉండవచ్చు. రోగి యొక్క పరిస్థితి మరియు దానికవసరమయ్యే చికిత్సను అర్థం చేసుకోవడానికి ఈ ప్రదర్శన మీకు సహాయపడిందని మేము ఆశిస్తున్నాం.